హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను స్వామివారికి ఎంతో ఇష్టమైన ముత్యాల హారతి గురించి వివరించబోతున్నాను. శ్రీ లక్ష్మీనారాయణకి ఇష్టమైన ముత్యాల హారతి. సో ఇది నేను ఆల్రెడీ లాస్ట్ టైం 41 days చేశాను. ఇది సెకండ్ టైం అండి నేను చేయడం. మళ్ళీ ఫస్ట్ టైం చేసినప్పుడు నేను 41 days చేశాను. కాకపోతే అప్పుడు నా దగ్గర ముత్యాలు లేవు, ఓన్లీ కర్పూర హారతి మాత్రమే ఇచ్చేదాన్ని పచ్చకర్పూరంతో. అప్పుడు ముత్యాలు లేవు నా దగ్గర. 41 days ఇచ్చాను అప్పుడు. ఇది సెకండ్ టైం చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ నేను ముత్యాలు తీసుకున్నాను. ఓన్లీ ముత్యాల హారతి కోసమే నేను ముత్యాలు తీసుకున్నానండి గోల్డ్ షాప్లో. ఇవి చూపిస్తున్నాను కదా ముత్యాలు, ఇవి గోల్డ్ షాప్లో తీసుకున్నాను. హోల్ ఉండవండి వీటికి, రియల్ ముత్యాలు. మీడియం సైజ్ తీసుకున్నాను. స్వామివారికి ఏదైనా మనం చేసినప్పుడు ఇంకా బెటర్మెంట్గా స్వామి చేయించుకుంటారు మన చేత. సో నేను లాస్ట్ టైం ఓన్లీ కర్పూరంతోనే ఇచ్చాను, అప్పుడు నేను తీసుకోలేదు ముత్యాలు. సో ఇప్పుడు మళ్ళీ ముత్యాల హారతి కోసమే నేను ముత్యాలు తీసుకున్నాను. చూడండి. సో నేను ఆ పళ్ళానికి ఇది పంచహారతిలోనే నేను మామూలుగా హారతి ఇచ్చేస్తాను. పంచహారతిలో ఇది అమ్మవారి కోసం పంచహారతి కోసం తీసుకున్నాను ఈ పళ్ళాన్ని. సో దీంట్లోనే నేను గంధం అది అలంకరించేసుకొని, గంధం కుంకుమ బొట్లు అలంకరించుకొని దీంట్లోనే ముత్యాలు పెట్టేసి హారతి ఇచ్చేస్తాను. పచ్చకర్పూరం వేస్తాను, లేదంటే పచ్చకర్పూరం లేకపోయినా మామూలు కర్పూరంతో అయినా ఇస్తాను, లేకపోతే దీపహారతి కూడా ఇవ్వచ్చు. సో చాలామంది అంటుంటారు కదా, పీకల్లోతు కష్టాల్లో ఉంటే, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ఇవ్వండి అంటుంటారు కదా. కష్టాల్లో ఉన్నప్పుడే కాదండి, మామూలుగా మనం హ్యాపీగా ఉన్న డేస్లో కూడా ఏదన్నా మనం స్వామివారికి మొక్కుకొని ఇవ్వచ్చండి ఈ హారతిని. ఏదైనా జాబ్ కోసం కానీ, పిల్లల కోసం కానీ, ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం కానీ మనం ఈ హారతిని ఇవ్వచ్చు స్వామికి. మనం స్టార్టింగ్ రోజే ఒక సాటర్డే రోజు మనం అనుకొని 41 days ఇలాగ చేస్తామనుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. రాత్రి పనుకోబోయే ముందు, బెడ్ టైం ముందు 9 o'clockకి అలాగా లంచ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత 9 o'clock అలాగా జస్ట్ మనం స్టార్ట్ చేసేయచ్చు. 9 o'clock అలాగా హారతి ఇచ్చేయచ్చు స్వామివారికి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఇచ్చిన తర్వాత. చెప్పాను కదా, అది సెకండ్ టైం నేను ఇవ్వడము. ఫస్ట్ టైం ఆల్రెడీ 41 days చేశాను. సో ఎందుకో నాకు అనిపించింది ముత్యాలు తీసుకొని స్వామివారికి హారతి ఇద్దాము అనిపించింది. సో ఇలా చేశాను నేను. ఇది కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను నేను ఇలాగా ముత్యాల హారతి ఇవ్వడము. సో ఇంకా కార్తీక మాసం స్టార్ట్ చేశాక ఇంకా 1 month అయింది కదా, ఇంకా 10 days ఉంది 48 days కంప్లీట్ అవ్వడానికి. ఇలాగైతే స్వామివారికి ఆ కర్పూరంతో ఇచ్చేస్తాను హారతి నైట్ టైము. అలంకరణ ప్రియుడు కదా స్వామి. శ్రీ లక్ష్మీనారాయణుడు, శ్రీనివాసుడు, వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం, అలంకరణ ప్రియుడు. సో స్వామివారికి మనం ఎంత చేసినా సరిపోదు, ఎన్ని పూలు అలంకరించినా సరిపోదు, ఎన్ని పూజలు చేసినా సరిపోదు స్వామికి. ఇంకా మన చేత బెటర్గా చేయించుకుంటారు స్వామివారు. కళ్యాణం ధనం ధాన్యం సంపద వృద్ధికరాయ శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి. థ్యాంక్ యూ అండి. సాయం సంధ్యా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నమో భగవతే వాసుదేవాయ.